దేశంలో మహిళల రక్షణకు సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలో ఉంటుందని శ్రీకాకుళం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం నగరంలో శనివారం ఏర్పాటు చేసిన పోలీస్ ర్యాలీ మరియు ఉచిత వైద్య శిబిరం ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు వారం రోజుల నుండి మహిళా సాధికారిత వారోత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాధాన్యతను తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో శక్తి యాప్ ప్రారంభిస్తున్నారని, ఇది మహిళలకు రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శక్తి యాప్ ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కేవి రమణ, జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు పోలీస్ ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుండి డేనెట్ జంక్షన్ వరకు సాగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బంది, అధికారులు పెద్ద ఎత్తున వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. మనకి ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఈరోజు మనకి ఇక్కడ శ్రీకాకుళం పోలీస్ తరఫున మనకి ఈరోజు ఆల్ ఉమెన్ స్టాఫ్కి, అంటే లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, అట్లనే మహిళా పోలీసులకి అందరికీ కలిపి మనకి ఇక్కడ శ్రీకాకుళం ఎస్పీ డిపిఓ ఆఫీస్లో మనకి ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అండ్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ వీక్ మొత్తం ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ అని రకరకాల ప్రోగ్రామ్స్ రన్ చేయడం జరిగింది. డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి అండ్ విలేజెస్లో కూడా ఉమెన్ తోటి మాట్లాడి వాళ్ళకి పోలీస్ వైపు నుంచి వాళ్ళకు ఉన్న ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అండ్ వాళ్ళ సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం మన గవర్నమెంట్ కావచ్చు అండ్ పోలీస్ కావచ్చు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అన్నది ఒక అవేర్నెస్ చేయడం జరిగింది. ఈరోజు దీంతో పాటుగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అటెండ్ అవుతున్నారు. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా కలెక్టర్ గారు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఐడియా ఏంటంటే మనకి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేఫ్టీ అన్నది మనకి గవర్నమెంట్కి టాప్ ప్రయారిటీ ఉంటుంది. సో దానికి తగ్గట్టే మన వర్కింగ్ కూడా, మన పోలీస్ వర్కింగ్ కూడా ఉంటుంది. సో ఈరోజు సీఎం సార్ కూడా మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురంలో ఉమెన్ సేఫ్టీ కోసం శక్తి యాప్ అని చెప్పి కూడా ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. దాని తర్వాత శక్తి టీమ్స్ అనేది కూడా మనం ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది కాలేజెస్ కావచ్చు, అట్లనే మనకి ఉమెన్కి సంబంధించి, గర్ల్స్కి సంబంధించి కావచ్చు, వీళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది.